Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి పర్యటన. రావులపాలెంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన శ్రీనివాస్. నర్సీపట్నంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్. తెలుగుదేశం వ్యవస్థాపకుడికి అయ్యన్న పాత్రుడి నివాళి. జిల్లాలో పర్యావరణ దినోత్సవం. అనకాపల్లిలో పీలా గోవిందు, బత్తుల తాతబాబు సైకిల్ ర్యాలీ. కూటమి ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక వృద్ధిలోనూ పారిశ్రామిక ప్రగతిలోనూ రాష్ట్రం దూసుకువెళుతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధిత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కాకినాడలోని జిల్లా సమైక్య సమావేశ మందిరం చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద పరిశ్రమలతో పాటు మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు కూడా అన్ని విధాల ప్రోత్సాహకాలు అందజేస్తున్నారని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలు అందిపుచ్చుకొని మరింత ఎదగాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలనేది ఆయన ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. అటు లార్జ్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు, అలాగే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎటువంటి ఈకో సిస్టంలోకి వెళ్ళాలనే దాని మీద కూడా ప్రధానంగా పనిచేస్తున్నారు. మీరు చూసుకుంటే ఎంఎస్ఎంఈ పార్క్స్ ఒక ఎత్తున అయితే, ఎంఎస్ఎంఈ పార్క్స్ 175 నియోజకవర్గాల్లో 175 పార్కులు ఒక ఎత్తు అయితే, సెక్టర్ ఓరియంటెడ్ ఇండస్ట్రియల్ పాలసీస్ 23 సెక్టర్ ఓరియంటెడ్ ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చి ఏ సెక్టర్లో ఎటువంటి ఇన్సెంటివ్ ఇస్తే ఇండస్ట్రీస్ ప్రమోట్ అవుతారని దాని మీద కూడా ఈరోజు మనం పాలసీస్ రిలీజ్ చేశారు. ఇవే కాకుండా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. సో చాలామందికి దీని గురించి తక్కువగా అవగాహన ఉంది. జనరల్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక నాలెడ్జ్ హబ్. అది ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ హబ్. జనరల్గా ఏమవుతుందంటే ఇండస్ట్రీస్కి లేటెస్ట్ టెక్నాలజీ కావాలంటే మీరు అనేక విధాలుగా కన్సల్టెన్సీ వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. 2 crores ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి. సో వాళ్ళు ఒక 10 crores ఎక్స్పాన్షన్కి వెళ్ళాలంటే మీ దగ్గర కొలెక్టర్ లేకపోవచ్చు, లేకపోతే ఫండ్ రేజింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు జనరల్గా ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఇండస్ట్రీస్. సో అప్పుడు ఈ దీంట్లో పెట్టి మీ ఐడియాని వెంచర్ క్యాపిటల్ ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి ఒక మోడల్ అవుతుంది. అలాగే ఐపీఓ కన్వర్షన్ కూడా మోడల్. జనరల్గా ఎస్ఎంఈ ఐపీఓ ఈరోజు మనం చూసుకుంటే బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ చాలా ఎస్ఎంఈ యూనిట్స్ని రిజిస్టర్ చేయొచ్చు. ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం. జనరల్గా స్మాల్ ఇండస్ట్రీ అంటే 10 కోట్ల వరకు, 25 crores డెఫినేషన్ ఇవ్వడానికి 10 కోట్ల 25 crores వరకు కూడా స్మాల్ ఇండస్ట్రీ అవుతుంది. అండ్ 125 crores వరకు మీడియం ఎంటర్ప్రైజ్ అవుతుంది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ విత్ 10 crores టర్నోవర్ అండ్ 3 crores ఆఫ్ ప్రాఫిట్ మార్జిన్ ఉన్న కంపెనీస్ ఏదైనా కూడా ఎస్ఎంఈ ఐపీఓకి కన్వర్ట్ చేయొచ్చు. ఈరోజు ఎస్ఎంఈ ఐపీఓకి రైస్ చేశారు. చాలామంది అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10 రూపాయల షేర్ 20 రూపాయలకి కన్వర్ట్ అయ్యింది. అక్కడ కన్జ్యూమర్ బెనిఫిట్ అవుతున్నాడు, ఇక్కడ ఇండస్ట్రీ కూడా క్యాపిటల్ కూడా ఫ్రీగా రైజ్ అవుతుంది. ఫ్రీగా రైజ్ అవ్వడం అంటే మీకు ఇంట్రెస్ట్ కూడా లేదు. మీ షేర్ అంటే 20%, 30% మీరు ఓన్ చేస్తారు. మిగతా 70% మిగతా ఉన్నటువంటి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నర్సీపట్నం 23వ వార్డు పాత బస్టాండ్ వద్ద అట్టహాసంగా జరిగింది. నర్సీపట్నం టీడీపీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ కటారి తాతబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి చింతకాయల పద్మావతి తమ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ గావించారు. ఎన్టీఆర్ కు పుష్పాంజలి ఘటించిన అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేవలం 25 ఏళ్ల వయసులో
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనకు ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, రాజేష్ పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారు విగ్రహం ఓపెన్ చేయడం అంటే అది అదృష్టంగానే మేము భావిస్తాం. నేనైతే మరీ భావిస్తాను. ఎందుకంటే నాకు ఈ రోజు ఎలా ఉన్నానంటే కారణం, రాష్ట్రంలో ఒక ఉన్నత పదవులు ఉన్నానంటే కారణం ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు పొరవలు తెలియదు కానీ పెద్దలందరూ తెలుసు. ఆ రోజు నాకు 25 సంవత్సరాల వయసు. అప్పుడు ఇక్కడ నాకు పెళ్లి కూడా జరగలేదు. ఎన్టీ రామారావు గారు నన్ను రమ్మని పరుగుపడితే హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ లో పిలిచి కూర్చోబెట్టి, సార్ రమ్మన్నారట, వచ్చారు సార్ అంటే, అప్పుడు అతను ఎవరో నాకు సినిమాలు సినిమాల్లో చూసాను తప్పైతే డైరెక్ట్ గా అప్పుడు అతనితో మాట్లాడలేదు నేను. అదే ఫస్ట్ టైం మాట్లాడటం. లేదు బాబు తమ్ముడు, నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, పోటీ చేస్తారు అడిగారు. 25 సంవత్సరాలు నాకు. సరే పోటీ చేస్తారన్నా, అది పోటీ చేయమన్నారు. ఆ రోజు పోటీ చేసే అవకాశం, రాజకీయ అనుకూల ఇచ్చే అవకాశం ఇచ్చి ఈవేళ మంత్రిగా, అనేకసారి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఈరోజు రాష్ట్రానికి సభాపతిగా ఈరోజు గౌరవంగా మనకు ఉన్నారంటే కారణం ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు. మనం చాలా మంది రాజకీయ నాయకులు చూస్తాం, చాలా మంది చూసాం, పెద్ద పెద్ద లీడర్లు చూసాం. కానీ రామారావు గారి మనస్తత్వం వేరు. అంటే అతనితో దగ్గరగా పనిచేశాను నేను. 85లో మంత్రి ఇచ్చాడు. మంత్రి అంటే 15 రోజులకు ఒకసారి రామారావు గారితో కూర్చొని మీటింగ్స్ ఉంటాయి మాకు. అంత దగ్గరగా ఉండి అర్థం చేస్తే అతని స్వభావం ఉండేది. వీడు ఎవరికి లేనటువంటి ఆలోచన తగ్గిపోతున్నాయి అనిపించింది మాకు. ఒక రోజు మమ్మల్ని పిలిపించి, అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలించింది. ఫస్ట్ లో ఇందిరాగాంధీ పరిపాలన ఎలాగుంటుందంటే, ఎంత నాయకులైనా ఆ కాళ్ళ దగ్గర కూర్చోవలసిందే. కుర్చీలో కూర్చుంటే ఒప్పుకుంది కాదు. ఆ కుర్చీలో కూర్చుంటే మిగతా నాయకులు, పెద్ద పెద్ద నాయకులందరూ కింద ఉండేవారు. ఆ టైం అది. అటువంటి ఇందిరాగాంధీని ఎదిరించారు. ఎదిరించి పోటీ చేసి ఆ పార్టీ మీద గెలిచినట్టు వ్యక్తి రామారావు గారు. అతను వచ్చిన తర్వాత 9 నెలల్లోనే పార్టీ పెట్టి రికార్డు ఇప్పటికీ ఎవరు అలా చేయలేదు. పార్టీ పెట్టిన 9 నెలలకి ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది 9 నెలలకే ముఖ్యమంత్రి అయిపోయాడు. రాను ఏంటంటే రామారావు గారిని జనాలు ఎలాగా ఆదరించారంటే అది అదృష్టం. మరి రామారావు గారికి కూడా చిన్న అదృష్టం. చిన్న పల్లెటూరులో పుట్టాడు. నిమ్మకూరు అని కృష్ణా జిల్లా చిన్న పల్లెటూరులో పుట్టాడు. ఏదో పాలు పిండుకొని క్యారేజీలో వేసుకొని విజయవాడ సైకిల్ మీద వచ్చి పాలు అమ్మేవాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే పరిస్థితి వచ్చింది. అతనిలో ఉన్న స్వభావం దగ్గరగా ఉన్నాం కాబట్టి, చిన్నప్పటి నుంచి అతని దగ్గర పెరిగాను కాబట్టి, అతను ఒక రోజు మా అందరినీ మంత్రి పట్టు, అప్పుడు 85 మంత్రి కూర్చోబెట్టి ఒకసారి రాయలసీమ వెళ్ళాడు ముఖ్యమంత్రిగా. వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. కారు దిగి ఒక గుడిసెలాగా ఉంటే గుడిసెలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయి, మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి మంచి లేమ్మా అని లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడి, ఏం వండుకున్నావు అంటే, మధ్యాహ్నం ఏం బాబు భోజనం వండుకున్నావు అంటే, భోజనం నాకు కొంచెం పెట్టాను. అది సిగ్గుపడిపోతుంది. భోజనం అంటే మన భోజనం కాదు, అది రాగి సంకటేది అంటారు. పూర్వం అనేవారు. మరి పూర్వం రాగి సంకటే మన తెల్లానం తినేవారు కాదు. అప్పుడు రామారావు గారికి పెట్టింది. ఆవిడ సిగ్గుపడుతాను, బాబు తినగలవా అని. ఏం తినకూడదు, 2 ముద్దలు తిన్నాడు. నేను అంత పక్కన ఉన్నాం. ఎప్పుడు ఇదే తింటారా అని అడిగాడు. ఎప్పుడు ఇదే తింటాం బాబు. తెల్లానం తినరా అంటే, తెల్లానం వైట్ రైస్ తినరా అంటే, మాకు కష్టం, మాకు దొరకదు బాబు ఇక్కడ అన్నారు. అప్పుడు ఏం చేయాలంటే, అంటే హైదరాబాద్ వచ్చినట్టు మా బస్సు రోజు మీటింగ్ పెట్టి ₹2 కేజీ బియ్యం అన్నాడు. 2 రూపాయలు
రూపాయలకి కేజీ బియ్యం అన్నాడు. అప్పుడు తెలంగాణ మొత్తం అందరూ కూడా తెల్లన్నం తినడం అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు అక్కడ లేదు. ఎన్ని కేజీలు ఇస్తుంది మీకు? 5 కేజీలు పైసలు లేకుండా ఇస్తుంది. కేజీ రూపాయలు, 5 రూపాయలకి 5 కేజీలు ఇస్తున్నాం. అప్పుడు మనం ఎన్టీ రామారావు గారి చరిత్రలో ఆ పూర్వం చాలా మంది తెలుసు, ఈ పిల్లలు తెలియకపోవచ్చు కానీ మీకు తెలుసు, ఆడపిల్ల పుడితే ఒక తండ్రికి మగపిల్లడు ఆడపిల్ల పుడితే ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేవారు. ఆ మొగుడికి ఏది కట్నం ఇచ్చేవారు, కొంత పంపించేవారు. తండ్రి తాలూకు ఆస్తి అంతా మగ కొడుకు ఇచ్చేవాడు, కూతురికి ఇచ్చేవాడు కాదు. కూతురికి పెళ్లి చేసి పంపిస్తారు ఎవరైనా ఆ రోజుల్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి ఏమన్నారంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే తండ్రికి కొడుకు కూతురు పుడతారు కదా, ఆ తండ్రికి పుట్టారు కదా, మరి తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురికి ఎందుకు ఇవ్వరు అని అడిగాడు. ఏం చెప్తాం మనం సార్, పూర్వం నుంచి ఆచారం సార్ అలా వస్తూ ఉంటుంది సార్. అంటే ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో సర్ కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు జరిగే సర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లి ఓటర్ల జాబితాలో తేడాలు రాకుండా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు పోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గతంలో 49% మ్యాపింగ్ చేశామని, ఇప్పుడు 90% దాటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి, రామ్ కిరణ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ గురించి దరిద్రం వదిలిపోయిందని నిరసన చేసుకోవడం కాదు. అయ్యో అధికారం 11 మందికి పరిమితమైన వాళ్ళకి బుద్ధి జ్ఞానం రావట్లా. ఏం చేయలేదు, 2 ఏళ్లలో ఏం చేయలేదు. నువ్వు 5 ఏళ్లలో ఒక రోడ్డు వేసావు, ఒక కాలం వేసావు. ఇవాళ చెబుతున్నావు, ఇవాళ ఒక రూరల్లోనే 140 కోట్ల రూపాయల పన్ను మొదలు చేస్తా ఉన్నావు. చేసినవి కాక ఇప్పుడు చేసే 140 కోట్ల రూపాయలు. నువ్వు 5 ఏళ్లలో ₹1 గ్రాంట్ ఇచ్చావా? ₹1 అభివృద్ధి చేసావు, ఒక కాలం వేసావా, రోడ్డు కట్టావా? విద్యా వ్యవస్థను నాశనం చేసావు, భ్రష్టు పట్టించావు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించావు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ భ్రష్టు పట్టించావు. జల్ జీవన్ మిషన్ భ్రష్టు పట్టించావు. పోలవరాన్ని భ్రష్టు పట్టించావు. అమరావతిని భ్రష్టు పట్టించావు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసి, అవినీతిమయం చేసి, నీళ్ళలో దోపిడీ, మద్యంలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, రెవెన్యూలో దోపిడీ. దోపిడీ లేని పరం ఎక్కడ? ఇందెందు వెతికినా ఎందు లేదా అన్నట్టు అవినీతికి ఆస్కారంతో నిలబడిన మీ పార్టీ చేసిన నిర్వాహకాన్ని నిరసన చెప్పుకోవాలి. కానీ దేనికోసం? ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధిని సాధిస్తున్నాం. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి సాధించగలిగామంటే అది తెలుగుదేశం యొక్క ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం, చంద్రబాబు గారి యొక్క విజనరీకి దృష్టాంతం. నువ్వేం చేయాలి? ఒక పరిశ్రమ వచ్చిందా? పారిపోయారు. పారిశ్రామికవేత్తలంతా పారిపోయారు. ఇవాళ ఏమైనా మాట్లాడతావు నువ్వు? దేనికి చేయాలి నిరసన? రైల్వే జోన్ గురించి మాట్లాడావా? విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు నువ్వు మాట్లాడావా? తెలంగాణతో విభేదాల పరిష్కారం కృషి చేసావా? నువ్వు ఏం చేసావని నీకు ఓట్లు వేయాలి? పోనీ కర్నూలు హైకోర్టు పెట్టించావా? చర్యలు తీసుకున్నావా? ఎందుకు నీకు ఓట్లు వేయాలి? ఏం చేసావని? శాంతి భద్రతలు కాపాడావా? తప్పుడు కేసులు పెట్టావో, జైళ్లకు పంపించావు. తప్పుడు ఆరోపణలు చేసావు. ఒకటి నిలబడిన పరిస్థితి తెచ్చావు. ఇవాళ మేము అడుగుతున్నాం, మేము చెప్పాం, ఒకేసారి 4,000 రూపాయల పెన్షన్ పెంచాం. 5,000, 10,000, 16,000, 15,000 రూపాయల దాకా 4 రకాల పెన్షన్ 65 లక్షల మందికి ఇస్తున్నామంటే ఇది మా ఘనత కాక నీదే ఘనత. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నావు. నువ్వు ఎప్పుడు జీతాలు ఇచ్చావు? 1వ తారీఖుకి. రైతులకి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలైంది. గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. తల్లికి వందనం ఇస్తున్నాం. నువ్వేం చేసావు? బటన్ నొక్కానన్నావు. 10 లక్షల కోట్లు అప్పు తెచ్చావు. ఏం చేసావు రాష్ట్రంలో? ఇవాళ డెవలప్మెంట్ నడుస్తుంది. ప్రాజెక్ట్ నీటిపారుదల రంగం నడుస్తుంది. ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వస్తున్నాయి. రాయలసీమ పరిశ్రమలు వస్తున్నాయి. ఉపాధి మెరుగుపడతా ఉంది. ఏం చేసావు నువ్వు? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు. కేంద్ర సహకారం తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నాం. పోలవరాన్ని పరుగులు తీస్తా ఉన్నాం. అమరావతిని పరుగులు తీస్తా ఉన్నాం.
తప్పుడు ఇవాళ 16,380 పోస్టులు భర్తీ చేసి ఎలాంటి ఆరోపణ లేకుండా ఖచ్చితమైన రోస్టర్ ప్రకారం చేస్తే ఏదో జరిగిపోయిందని కుక్కలు మరిగిన దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టుగా ఏదో జరిగిందని దుష్ప్రచారం చేస్తా ఉన్నావు. నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చావా, ఒక పోస్ట్ ఇచ్చావా, ఒక ప్రభుత్వ భర్తీ చేసావా? ఎక్కడన్నా ఏదైనా ఉంటే నీ చుట్టాలని పక్కాలని తెచ్చి అడ్వైజర్గా పెట్టి కోట్ల రూపాయలు దోచిపెట్టావు. కానీ నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి? బుద్ధి లేని వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, గుణపాఠం నేర్చుకోండి. మీరు చేసిన తప్పుల వల్ల మీకు 11 సీట్లు పడింది. ఆ 11 కూడా రాని పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నాను. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ రావులపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. విజీబీ రామ్జీ నిధులతో ₹1 కోటి వ్యయంతో జూనియర్ కళాశాల నుంచి శ్మశాన వాటిక వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి 40 లక్షలతో 6వ వార్డులో వాటర్ ట్యాంక్ వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నిధులు 12 లక్షల వ్యయంతో కాపు కళ్యాణ మండపం నుంచి గోలి సత్యవతి ఇంటి వరకు నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించారు. మొత్తం 1.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన సభలో లబ్ధిదారులకు 111.19 కోట్ల విలువైన రుణాలు, ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండల హెడ్ క్వార్టర్స్ రావడం జరిగింది. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానంద్ గారు ఆయన ఉన్నటువంటి రోడ్స్ని ఇనాగ్రేట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి కారణం ఎంఎస్ఎంఈ పార్క్స్ని రివ్యూ చేయడం, అలాగే ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్తో కలవడం, మరి అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఆంటర్ప్రినర్ కింద అంటే మహిళా వ్యాపారస్తులుగా ఎవరైతే తయారవుతున్నారో వాళ్ళు ప్రత్యేకించి కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చెక్కులు కూడా పంపిణీ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ని ప్రతి గ్రామంలో తీసుకెళ్ళాలి. ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి, వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలి, ఏ రకంగా అయితే వాళ్ళు మెరుగైన స్థాయికి వెళ్తారన్నది ప్రధానంగా ఆయన ఆలోచన. అందుకే ఈరోజు డ్వాక్రా మహిళల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్స్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కానీ అన్నీ కూడా సమకూరుస్తూ పరిపాలనలో ముందుకు తీసుకెళ్ళడానికి మేము కార్యాచరణ చేస్తున్నాము. మరి ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక సీనియర్ నాయకులు బండారు సత్యానంద్ గారు అనేక ప్రజానికంతో ప్రజలతో మమేకమై ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజలను కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తున్న నాయకత్వం. మరి ఆయన అందరికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి నాయకత్వాన్ని వహించినటువంటి ఆయనతో నేను ఈరోజు ఇక్కడ రావడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలవడం, మరి అలాగే ఈ చెక్కుల పంపిణీ కూడా ప్రధానంగా నన్ను రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా సత్యానంద ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు గవర్నమెంట్ పాలసీ విధానం చెప్పడంలో కానీ, అవకాశాలు చెప్పడంలో కానీ, టెక్నాలజీ చెప్పడంలో కానీ ఒక వ్యవస్థ ఉండాలని ఒక హెల్ప్ డెస్క్ కూడా క్రియేట్ చేసి ఒక 2 ఎంప్లాయీస్ని పెట్టి ఎవరు ఏ ఐడియాతో వచ్చినా వాళ్ళకి బ్యాంక్ రోల్ కల్పించాలన్నా, డిపిఆర్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే గవర్నమెంట్ పాలసీలో వాళ్ళు అడాప్ట్ చేయాలన్నా కూడా ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ రావాలని చెప్పి ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. కొత్త ఆలోచన, డెఫినెట్గా అలాంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు స్థిరపడితే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి ఆరోగ్యం, అంటే మెరుగైనటువంటి ఆరోగ్యం కానీ లేకపోతే ఫ్యామిలీ ఈకో సిస్టమ్ కానీ మెరుగుపడుతుంది అనేది పెద్ద ఆలోచన. ఎందుకంటే ఈరోజు నేషనల్ 2047 విజన్లో మన జీడిపి గ్రోత్ రావాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి. అది గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఆలోచన. సో ఆ విధంగా ఈరోజు డిపార్ట్మెంట్ అన్ని కూడా రీఅలైన్మెంట్ చేస్తున్నాము, ప్రజలను చైతన్యపరుస్తున్నాము. ఎందుకంటే మనకున్నటువంటి ఇప్పటికే చూసుకుంటే చాలా ఉత్పత్తుల్లో మనం పరాయి దేశాల నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది. మనకు మనం తయారు చేసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే ప్రపంచ స్థాయికి కూడా మన ఎగుమతులు చేసేటువంటి స్థాయికి కూడా ఈరోజు మనం వెళ్ళాలంటే అటు అన్ని రకాలుగా మన అభివృద్ధి కలవర్చాలి, మనకున్నటువంటి ఈకో సిస్టమ్స్ని స్ట్రెంథెన్ చేసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో డెఫినెట్గా ఆ రకంగా పనిచేస్తామనేది మీ ద్వారా తెలియజేసుకుంటాను. మరి ఇక్కడ రావాలని నాకు మరింత సంతోషం కలిగించింది. ఈరోజు ఇక్కడి నుంచి అమలాపురం కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కలెక్టరేట్లో కూడా కోకోనట్ క్లస్టర్ని ఎలాగ మనం స్ట్రెంథెన్ చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అనేది అనేక
డిపార్ట్మెంట్స్ని పిలవడం కాకుండా ప్రైవేట్ ఏజెన్సీస్ ఎవరైతే దీంట్లో ఒక అధ్యయనం చేసి తమిళనాడు నుంచి కూడా ఒక టీం తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్టీసీ సెంటర్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా టెక్నాలజీ ఓరియంటేషన్ గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలంటే ఎన్ఆర్టీసీ పనిచేస్తుంది. అది కూడా ఈరోజు ఆహ్వానం పలికాము. అలాగే కాయర్ బోర్డు వస్తుంది. అలాగే అనేక ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఈ కాయర్ బోర్డులో పనిచేస్తారో వాళ్ళు కూడా కలెక్టర్ గారి సమీక్షలో ఈరోజు ప్రస్తావన చేసి నెక్స్ట్ లెవెల్కి ఏం చేయొచ్చు అన్నది కూడా కార్యరూపం చేయడానికి ఇది ప్రధానంగా ఉన్నటువంటి మీటింగ్. సో డెఫినెట్గా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు పబ్లిక్లో మనం అటు అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, అలాగే అవకాశాలు కూడా ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు కానీ లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం ఉత్సాహభరితంగా కొనసాగింది. ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు హాజరయ్యారు. స్వయంగా సైకిల్ ఎక్కిన ఎమ్మెల్యే కూటమి శ్రేణులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిగింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయం నుండి 2 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ముమ్మిడివరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద మొక్కలు నాటి స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల పిలుపు మేరకు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గించడం ద్వారా ఇంధనపు పొదుపు పాటించడమే గాక పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదపడుతుందన్నారు. సైకిల్, కరెంటు వాహనాలు, సోలార్ సిస్టమ్ వాడకాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ముందు చూపుతో మన నాయకులు చేస్తున్న సూచనలను పాటించడం ద్వారా దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా ముమ్మిడివరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏరియాలో మా కూటమి నాయకులందరూ మరి పెద్ద ఎత్తున మొక్కలు పాతి వాతావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి ఏదైతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుందో ఆయన ఇంధనాన్ని ఆదా చేయాలి, అందరూ సైకిల్ తొక్కాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తని కంట్రోల్ చేయాలి, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఏదైతే మన వాతావరణాన్ని సమతుల్యం చేయాలంటే పెద్ద ఎత్తున మొక్కలు ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ని హరిత ఆంధ్రప్రదేశ్గా చేయడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మన ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి పర్యావరణ దినోత్సవం మరి నగర పంచాయతీ నుంచి ఈ ఆరోగ్య మందిర్ దాకా మరి సైకిల్ తొక్కి ఇక్కడ మొక్కలు పాతడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇంధనం ఆదా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి అందరూ కూడా ఈ పొల్యూషన్ తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున సైకిళ్ళు వాడాలి, అదేవిధంగా ఎలక్ట్రికల్ కార్స్ వాడాలని చెప్పి మన మోడీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. మరి మన వాతావరణాన్ని సమతుల్యం చేయడానికి అందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహభరితంగా ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు వైజాగ్లో ప్రత్యేకమైన ఆయన కూడా సైకిల్ తొక్కి అందరినీ కూడా సైకిల్ తొక్కాలి, ఇంధనాన్ని ఆదా చేయాలని చెప్పి ఏదైతే మోడీ గారు మొన్న పిలిపించారో దాంట్లో భాగంగా మన మహానాడు కూడా మరి ఇంధనం ఆదా చేయడం గురించి వర్చువల్గా పెట్టడం అత్యద్భుతంగా జరిగింది. ఏదైనా సాధ్యం కాబట్టి మన ప్రజలందరూ కూడా అనుకుంటే ఈ పర్యావరణం పూర్తిగా కాపాడుకుని ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. దాంట్లో భాగంగా మరి ముమ్మిడివరంలో ఉన్న ఏదైతే మన డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని కూడా తొందరలో బయటికి తీసుకెళ్ళేదానికి ప్రభుత్వం తీసుకెళ్ళాం. దాన్ని కూడా ల్యాండ్ ఎక్వేషన్కి పెట్టాం. కాబట్టి తొందరలో ఈ ముమ్మిడివరం నగర పంచాయతీలో ఉన్న ఈ డస్ట్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇటీవల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబును మూగ వ్యక్తి సాగర్ మహారాణా కలిసి తన ఇబ్బందులను వివరించారు. సాగర్ పరిస్థితిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష స్వయంగా సాగర్కి ప్రభుత్వం తరపున మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును సాగర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకుని ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలాగే పర్యవేక్షించిన ఎమ్మెల్యే గౌతమ్ శిరీషకు సాగర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం సామాన్యుల సమస్యలపై ఇలా తక్షణమే స్పందించి ఆదుకోవటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అబ్బాయి పేరు సాగర్ మహారాణా, పుట్టుకతోనే మూగ, కానీ ఏ కార్యక్రమాలైనా
ఎప్పుడు గతంలో ఉన్న మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చేవాడు, ప్రతి దగ్గరికి వెళ్ళేవాడు. ఎవరు తీసుకొస్తారో తెలియదు కానీ తన సొంతంగా ఒక అభిమానంతో ప్రతి దగ్గరికి వచ్చేవాడు. మా అందరికి తన పేరు కూడా తెలియదు. తన నవ్వుతూ పలకరించే తన మొహం మాత్రమే తెలుసు. అయితే మొన్న మే 16వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు నరసనపేట నియోజకవర్గానికి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన మీద అభిమానంతో ఇలాగే అక్కడికి వచ్చాడు. ఈ అబ్బాయి వచ్చినట్టు కూడా మాకు తెలియలేదు. కానీ ఆ తర్వాత మరుసటి రోజు రీల్స్ లో చూసి తెలుసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారిని దూరం నుంచి పలకరించడం, ఆయన కూడా ఈ అబ్బాయిని దగ్గరికి రమ్మడం, తన సమస్యని గమనించి ఇప్పటికీ అబ్బాయికి 6,000 రూపాయలు పెన్షన్ కూడా వస్తుందండి. అది కాకుండా ఆయన దయార్థ హృదయంతో ఈ అబ్బాయికి ఏదైనా సహకరించాలని 2 లక్షల రూపాయలు ఇవ్వమని కలెక్టర్ గారికి చెప్పడం, ఈ రోజు ఆ డిపార్ట్మెంట్ నుంచి చెక్ రావడం, ఎంఆర్ఓ గారికి ఉన్న మా కార్యకర్తల నాయకుల సమక్షంలో ఈ అబ్బాయికి ఇది ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపించిందండి. అడిగినా కూడా ఇవ్వని ఎన్నో ప్రభుత్వాలను చూసాం. కానీ ఈ రోజు తనని చూసి తను ఎవరో కూడా ఆయనకి తెలియదు. ఆయన దగ్గరకు పిలిచి తన సమస్యను కనుక్కొని ఈ రోజు 2 లక్షల రూపాయలు తనకి ఆర్థికంగా సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కూడా మా పలాస నియోజకవర్గంలో మా అందరి తరఫున కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు సార్. అనకాపల్లి జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జంక్షన్ నుండి 4 కిలోమీటర్ల సైకిల్ తొక్కి టీడీపీ పార్లమెంటు కార్యాలయం దాకా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, అనకాపల్లి మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు కర్రీబాబీ, కసింకోట మండల టీడీపీ అధ్యక్షుడు గొంతిన శ్రీనివాసరావు, డాక్టర్ నారాయణరావు, నెంబర్ శ్రీను, మాదంశెట్టి నీలబాబు, పోలారపు తిరునాథ్, తలారి కాశీనాయుడు, తలారి లక్ష్మీప్రసాద్, కొనతాల రత్నకుమారి కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరూ కూడా అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అందరూ కార్యకర్తలు కూడా ఈరోజు పొద్దు నుంచి అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం జరిగింది. అట్లాగే ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణంలో మన భారతదేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగాలంటే మనం ఇంధనం పొదుపు చేయాలి. అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం కూడా మనకు ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ పక్కన పెట్టి సైకిల్ మీద ప్రయాణం చేయమని పిలిపించారు. మనం ఏ పనున్నా సరే ఈ రోజంతా సైకిల్ మీద వెళ్ళాలని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ ఈ సైకిల్ మీద ప్రయాణం చేయడానికి, ఒక ర్యాలీ చేయడానికి, ఒక ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా ఈ ర్యాలీని భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మా అధినాయకుడు నారా చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి ఒక్క తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఎవ్రీ ఫ్రైడే సైకిల్పై ఇంధనంతో నడిచిన వెహికల్స్కి స్వస్తి చెప్పి ఫ్రైడే మన హెల్త్, వెల్త్, మన దేశ ఫారిన్ కరెన్సీ కూడా అభివృద్ధి చెందడం ఆలోచనతోటి ఈరోజు ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం అల్లుకుంది. దాంట్లో ఫ్యూల్ కూడా ఆదా చేయాలనే ఆలోచనతోటి ప్రతి ఫ్రైడే కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణులందరూ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫ్రైడే ఒక్కరోజు వారంలో ఏ ఒక్కరు కూడా వెహికల్స్, సైకిల్ తప్ప కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఎక్కొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపు సందర్భంగా ఈరోజు మా అధినాయకుడు నారా చంద్రబాబు కూడా విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈరోజంతా మహత్తరమైన ఆలోచనతోటి మా నాయకుడు కూడా ఇవాళ ప్రోగ్రామ్ షెడ్యూల్ అన్ని కూడా సైకిల్ మీద ఆయన సందర్శన చేసి జరిగింది. అలాగే మా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా తాతయ్య బాబు గారు, మేము కూడా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ 50 మంది సైకిల్స్ తోటి ఈరోజు సైకిల్ ప్రతి ఒక్కరు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి పర్యటన, రావులపాలెంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన శ్రీనివాస్.
నర్సీపట్నంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్. తెలుగుదేశం వ్యవస్థాపకుడికి అయ్యన్న పాత్రుడి నివాళి. జిల్లాలో పర్యావరణ దినోత్సవం. అనకాపల్లిలో పీలా గోవిందు, బత్తుల తాతబాబు సైకిల్ ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.